చూడొచ్చండి. విజయ్ దేవరకొండ గారి కోసం వచ్చాము. సో దానికి తగ్గట్టుగానే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మూవీలో స్లోగా స్టార్ట్ అయింది, తర్వాత గ్రాడ్యువల్గా పికప్ అయ్యి స్ట్రాంగ్ బ్రదర్ సెంటిమెంట్, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయండి. చూడొచ్చండి ఒకసారి మూవీని తప్పకుండా. నా పేరు రోజా. యా డిఫరెంట్ వరల్డ్ అండి, అదంటే డిఫరెంట్ వరల్డ్. సో హౌ హీ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ నార్మల్ పోలీస్ ఆఫీసర్, ఒక కానిస్టేబుల్ రోల్ నుంచి ఒక కింగ్డమ్ని రూల్ చేసే స్థాయికి రావడం అనేది చాలా బాగుంది, చాలా బాగా తీశారు. పర్లేదు భయ్య, అంటే ఒక హైసే ఉండవు, ప్యూర్ డ్రామా బేస్డ్గా వెళ్తూ ఉంటుంది మూవీ. కాకపోతే ఇంక సెకండ్ హాఫ్ కూడా ఇంకా అదే ప్యూర్ కొద్దిగా ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా ఇంటెన్స్గా ఉంటుంది, ప్యూర్ డ్రామా బేస్డ్గా వెళ్తూ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా అదే కంటిన్యూ చేశారు, ఇంకా హైసే ఉండవు, కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. అంటే మీరు ప్రీ రిలీజ్ మొత్తం చూస్తే ఇంకా వాళ్ళు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వెళ్తే మేబీ డిసప్పాయింట్ అవ్వచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ కూడా నాకు ఫస్ట్ హాఫే బాగా నచ్చింది. ఇంక సెకండ్ హాఫ్ మీకు తెలిసిపోద్ది స్టోరీ, ఇంకా మీరు ప్రిడిక్ట్ చేసేస్తారు స్టోరీ, ఇదే జరుగుద్ది. బట్ హైసే ఉండవు. అంటే ముందు ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే చాలా బెటర్. అది చూడండి సినిమా. వేరే అభి యావరేజ్ అండి, యావరేజ్ మూవీ. కింగ్డమ్ యావరేజ్గా ఉంది. సో నేను అనుకున్నంత స్థాయిలో సినిమా లేదు, కొంచెం డిసప్పాయింట్ చేసింది. నచ్చలేదని కాదు, నేను అనుకున్న స్థాయిలో లేదు. సో విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్కి బాగా నచ్చుద్ది. బ్రదరు అండ్ అదే బ్రదర్స్ సెంటిమెంట్ చూపించారు, బాగుంది. యాక్టింగ్ చింపేశాడు, నేను అనుకున్న స్థాయిలో లేదు. సో అంటే నేను 100 కోట్లు 200 కోట్లు కొడుతుందేమో అనుకున్నా, కానీ ఆ స్థాయిలో లేదనిపించింది. ఫైట్లు బాగుంది, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయింది. మరి అది నాకు ఎందుకు అంత అతకల. సో ఓవరాల్గా చూసుకుంటే బాగుంది. నాకు అది ఏం కనిపించలేదు, కానీ ఓవరాల్గా చూసుకుంటే బాగుంది. సో ఫ్యాన్స్కి బాగా నచ్చుద్ది. ఓకే ఫ్యామిలీ బాగా నచ్చుద్ది. నా పేరా మళ్ళీ.